మళ్ళీ జైల్లో కూర్చునేది రాజీవ్. ఇదంతా చేసింది నీ బావ రాజీవ్. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? జరిగిందే మాట్లాడుతున్నాను. రాజీవ్ యాక్సిడెంట్ చేసిన వాడికి చాలా బ్లడ్ పోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నావు. కావాలంటే వచ్చి చూడు. ఏ హాస్పిటల్? పద. ఎవడ్రా నా కొడుకును గుద్దింది? ఎవడు నా కొడుకును గుద్దింది? అమ్మా, నువ్వేనా నా కొడుకును గుద్దింది? నువ్వేనా నా కొడుకుని చంపాలని చూసింది? చెప్పురా, చెప్పు. ప్లీజ్ ఆగండి. యాక్సిడెంట్ చేసింది ఇతనే, కానీ కావాలని చేసింది కాదు. ఏదో పొరపాటు జరిగింది. గుద్దింది కాక సర్ది చెప్పుకుంటున్నారా? నేను చెప్పేది వినండి. మీ అబ్బాయి మీకు దక్కుతాడు. ఏం చెప్తావమ్మా? నేను వీడిని ఊరికే వదలను. రేయ్ నిన్ను! ఆగండి. ఇతన్ని కొట్టడం వల్ల మీకే వస్తుంది. ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నా కొడుకేమైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మా వాడిని ఎలా కాపాడుకోవాలి? ఆ సంగతి నేను చూసుకుంటాను. మీకు 10 లక్షలు ఇస్తాను. మీ కొడుకుని మీరు బాగు చేయించుకోండి. సరే అయితే మాకు వెంటనే డబ్బు కావాలి. లేదంటే పోలీస్ కేసు పెట్టి లోపల వేయిస్తాం. కనిష్క, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే? నువ్వుండు బావా, నేను చూసుకుంటాను. నిన్నెలా వదిలేస్తానే ఏంటి? నీకేం కానివ్వను. ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. నీకేమైనా జరిగితే నేనెలా తట్టుకుంటాను? ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఏదో ఒకటి చేసి నిన్ను కాపాడుకుంటాను. నువ్వేం కంగారు పడకో. మీరన్నట్టే డబ్బు వెంటనే ఇస్తాను. కాకపోతే ఒక్క అరగంట టైం కావాలి. ఈలోపు అరేంజ్ చేస్తాను. సరే అయితే. కావ్య, నువ్వు నాకు దూరమయ్యాక నా చెల్లెలే నాకు ప్రపంచంగా మారిపోయింది. తనకెలాగైనా బాగు చేయాలనే తపన మొదలైంది. నీలాంటి అమ్మాయి మళ్ళీ నా జీవితంలో తారసపడే అవకాశం లేదనుకున్నాను. ఆశలు వదిలేసుకున్నాను. కానీ అంతలోనే అభి కలిసింది. మళ్ళీ నాలో ఆశ చిగురించింది. నీలాగే అందంగా ఉంది. నీలాగే మంచి మనసుంది. నీలాగే నాకు చాలా నచ్చింది. నీలాగే తనను పెళ్లి చేసుకోవాలనిపించింది. అంతలోనే నా ఆశలపై నీళ్లు చల్లింది. తనకి పెళ్ళైపోయింది. తనకి పెళ్ళైపోయిందని విన్న క్షణం నుండి నాలో నేను లేను. తన భర్త కోసం తను తప్పిస్తుందని తెలియగానే నా గుండె ఆగిపోయింది. కానీ దక్కని వాటి కోసం ఆశగా ఎదురు చూడలేను. నిన్ను పోగొట్టుకొని నేను అనుభవిస్తున్నా నరకం చాలు. నాకు తెలుసన్నయ్య, అభి నీకు చాలా నచ్చిందని. నాకు